హైదరాబాద్ లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ బలగాలు, ఎన్సీసీ కేడెట్లు క్రమశిక్షణతో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ దేశభక్తిని చాటుతూ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. పరేడ్ గ్రౌండ్స్ మొత్తం త్రివర్ణ శోభితంగా మారి సందర్శకులతో కిక్కిరిసిపోయింది. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అద్భుతమైన ప్రగతిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ద్వారా రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తోందని గవర్నర్ తెలియజేశారు. తెలంగాణ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే మహత్తరమైన లక్ష్యాన్ని పెట్టుకుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని క్యూర్, ఫ్యూర్, రేర్ విధానాలతో పాలనను ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. I extend my warm greetings to the people of Telangana on the solemn occasion of the 77th Republic Day of India. I pay my tribute to the countless martyrs who laid down their life so that India could be free and independent from the British rule. After independence, the Constitution of India came into force from 26 January 1950, and India has declared as a republic nation. From that historic moment, the Constitution became the supreme guiding force of our nation, enshrining justice, liberty, equality, and fraternity as its cardinal tenets. Republic Day is not merely a celebration. It is a solemn reminder of our bounden duty to honor the sacrifices of our freedom fighters, protect constitutional values, and strengthen the unity of our rich diversity.